విజయవాడ వాసులకు శుభవార్త. ఇప్పుడు మీ నగరంలో కూడా బడ్జెట్ మామా గ్రూప్ సేవలు ప్రారంభం. ప్లాట్స్ కావాలన్నా, ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా, లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, బడ్జెట్లో హౌస్ కావాలన్నా, మీ యొక్క సొంత ఇంటి కలని నెరవేర్చాలన్నా ఒకే ఒక్క సొల్యూషన్, కాల్ టు బడ్జెట్ మామా గ్రూప్. విశ్వాసం మీదే మా వ్యాపారం. మీ భవిష్యత్తులో మీరు పెట్టే పెట్టుబడికి మేము వేస్తాం శ్రీకారం. ఇప్పుడే కాల్ చేయండి 9966692396. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. బడ్జెట్ మామా గ్రూప్కి స్వాగతం. సో ఈ ప్రాపర్టీ మన మంచి ప్రాపర్టీ అండి. సో ఓల్డ్ హౌస్ అయినప్పటికీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట. 445 గజాలండి. ఇది టోటల్గా 445 గజాలు. మరి గవర్నమెంట్ వాల్యూ చూసుకుంటే ఆల్మోస్ట్ గజం రేటు 60,000 ఉందండి. గజం రేటు 60,000 ఉందండి. సో ఎందుకు అమ్ముతున్నారు అని అంటే, వీళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నారండి. ఓకే, హైదరాబాద్ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు. సో షిఫ్ట్ అయిపోవడం వల్ల ఇది హౌస్ ఇంకా రెంట్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఓల్డ్ అయిపోయింది కాబట్టి ఇంక దీన్ని అమ్మకానికి అయితే పెట్టడం జరిగిందండి. టోటల్గా 445 గజాలండి. సో ఓనరు ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ఒకటి ఉంది. మార్కెట్ రేటే ఇంకా ఎక్కువ ఉందండి. మార్కెట్ రేటు 1,20,000 గజం ఉందండి. కానీ ఓనర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 1,10,000 వస్తే చాలండి అనే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మెయిన్ ప్రైమరీ అండి. ఇది రెసిడెన్షియల్గా పనిచేస్తుంది, అలాగే కమర్షియల్గా కూడా పనిచేస్తుందండి. ఓకేనండి, రెసిడెన్షియల్గా మీరు వాడుకోవచ్చు, అదేవిధంగా కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు. ఓకేనండి. సో అదండి, గవర్నమెంట్ వాల్యూ అయితే 60,000 దాకా ఉంది. లోన్ కూడా బంగారంలో వస్తుందండి. మీరు చూసుకుంటే 33 feet సీసీ రోడ్స్ అనమాట. డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంది. ఓకేనండి. సో లొకేషన్ అయితే ఫుల్ క్లాస్ ఏరియా అండి, ఫుల్ క్లాస్ ఏరియా. మీరు హౌస్ ఇక్కడ గమనించవచ్చు. హౌస్ ఎలా ఉంది ఏంటనేది. మీరు ప్రజెంట్ ఉండాలి అనుకుంటే కొంతకాలం ఉండొచ్చండి. లేదంటే తీసేసేసి కట్టుకుందాం అనుకుంటే కనుక లోన్ వస్తుంది, హ్యాపీగా కట్టుకోవచ్చు. రెసిడెన్షియల్గా కూడా కట్టుకోవచ్చు, కమర్షియల్గా కూడా కట్టుకోవచ్చు అనమాట. ఇది విజయవాడ గాయత్రి నగర్లో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి. ఇక నుంచి మనకి విజయవాడలో కూడా ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి. చూస్తూనే ఉండండి బడ్జెట్ మామా గ్రూప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.